చాలా రోజులుగా వ్లాగ్స్ చేసేవాడిని. అందులో చాలా మిస్టేక్స్ చేశాను. సో, నాలా కొత్తగా వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. లాస్ట్‌లో ఒక ప్రో టిప్ ఇస్తా, మిస్ అవ్వద్దు. ఒక ఇంట్రొడక్షన్ వీడియో గానీ, లేదంటే ఒక లొకేషన్ చూపించి తర్వాత వీడియో స్టార్ట్ చేయడం గానీ, లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్‌ని చూపించడం గానీ, ఇట్లా చేస్తే బెటర్ మనం మాట్లాడే దానికంటే స్టార్టింగ్‌లో. అండ్ అలాగే ఒకే వీడియో ఎక్కువగా తీయకుండా మల్టిపుల్ క్లిప్స్ తీసి మనం మెర్జ్ చేసుకుంటే ఎడిట్లో చాలా ఈజీ అవుతుంది అన్వాంటెడ్ స్టఫ్ డిలీట్ చేయడానికి. కొన్ని ఫోన్స్కి వైడ్ యాంగిల్ కెమెరా కూడా 4Kలో రికార్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ ఫోన్కి ఆప్షన్ ఉంటే వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేయండి ఎక్కువ. సెల్ఫీ కెమెరా ఇలా పట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు కానీ, ఒక రోడ్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మీరు బ్యాక్ సైడ్ బైక్ మీద కూర్చున్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో మీరు ఏదైనా చెప్పాలన్నా చూపించాలన్నా 0.6xలో పెడితే వైడ్ యాంగిల్ షాట్ కదా, సో ఎక్కువ డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ అవుతాయి. వాయిస్ ఓవర్లో చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తారు అంటే, ముందు వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియో రికార్డ్ చేస్తారు. ఫస్ట్ రికార్డ్ చేసుకొని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ ఎడిట్ పూర్తయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే దానికి ఒక లైఫ్ వస్తుంది. ముందే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పని చేయడానికి సినిమా కాదు కాబట్టి, మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకొకటి, చెక్ చేసుకోండి డివైజెస్, మైక్స్ కానీ, మొబైల్ ఛార్జర్ కానీ, పవర్ బ్యాంక్ కానీ చెక్ చేసుకోకుండా వెళ్తే ఆ రోజు షూట్ చేసినంత వేస్ట్. అండ్ అలాగే చిన్న చిన్న బ్లాగ్స్ తీయడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి కటింగ్ షాప్కి వెళ్ళే దారిలో వీడియోస్ తీయండి. వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ వైజ్ ఒక వాయిస్ ఓవర్ వీడియోస్ చేయండి. లేదంటే ఫ్రెండ్స్తో చాయ్ తాగడానికి వెళ్ళండి, మీరు చేసే ఫన్నీ థింగ్స్ మాట్లాడడం అవన్నీ చేయండి. అండ్ అలాగే బర్త్డే పార్టీకి వెళ్ళాం, ఇలా వాయిస్ ఓవర్ వీడియోస్ చేయాలంటే ఇట్లా చిన్న చిన్నవి చేస్తే మీకు బ్లాగ్స్ తీయడం అలవాటు అవుతుంది. అండ్ ప్రో టిప్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్. చాలామంది చెప్తారు కదా స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని. అది మనం చేస్తూ ఉంటేనే వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చెప్పొచ్చు స్టోరీ చెప్పాలంటే. ఎవరి స్టైల్ వాళ్ళది. కొత్తగా ఎవరైనా ఫాలో అవ్వాలంటే కొంతమందిని చూస్తారు, ఎగ్జాక్ట్గా కాపీ కొట్టడానికి ట్రై చేస్తే కొద్ది రోజులు ఆపేయాల్సి వస్తుంది డెఫినెట్లీ. బట్ మనం నేర్చుకోవాలి వాళ్ళ టెంప్లెట్స్, వాళ్ళ ఫార్మేట్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్క వీడియో చూసి ఒక ఎన్ని షార్ట్స్ తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు, ఏ యాంగిల్లో తీస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనం ఎలా తీయగలమో అలా ట్రై చేయాలి అంతే. మనకేదొచ్చో ఫస్ట్ అది చేయడం నేర్చుకోవాలి. ఆ అవుట్పుట్ చూసిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే బ్లాగింగ్ అయినా అండ్ కంటెంట్ క్రియేషన్ అయినా, బిజినెస్ ఎందులోనైనా ఎక్సెల్ అవ్వచ్చు. సో ఇది నేను నేర్చుకున్నది. అండ్ ఇంకో ప్రో టిప్ వచ్చి, ఫస్ట్ వీడియోస్ తీయండి అంతే. అది భయ్యా ఈ వారం ముచ్చట్లు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బాయ్.